Hello students, welcome to my channel Shiva Physics Home. This is Shiva. Today our topic is current electricity. In this video lecture we will learn about current electricity basics as well as how to it will use for JEE mains and NEET purpose. Okay. Before going to solve that problems, we will discuss about current electricity, all basics. Definitely everyone must watch this video complete because I will explain all the problems at end of the video. Because before going to explain the problems, I will explain the concept of current electricity. What is current electricity? We will explain. Okay. So అంతకంటే ముందు ప్లస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివ ఫిజిక్స్ హోమ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఏవైనా కానీ మీకు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమింగ్ టు ద కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో జనరల్లీ వాట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కరెంట్. ఇన్ జనరల్లీ కరెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ డైలీ లాంగ్వేజ్, డైలీ వర్డ్స్ ఆల్సో. ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతుందంటే వి కెన్ సే ఇట్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా? ఎక్కడైనా పీపుల్స్ గ్యాదరింగ్ ర్యాలీకి వెళ్తున్నారు అనుకోండి, లేదా ఒక గుంపులుగా ఒక లైన్ లో ఫార్మేషన్ వెళ్తున్నారు అనుకో, దిట్ ఇస్ అ పీపుల్ కరెంట్. ఓకే, పీపుల్ కరెంట్. అట్లా జనాలు వెళ్ళడం, వాటర్ ఫ్లో అవ్వడం, విండ్ ఫ్లో. అవునా? విండ్ కూడా ఒక ఫ్లోలో ఉంటుంది, విండ్ కరెంట్ అంటాం. సో అలా ప్రతి సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేస్తూ ఉంటూ అదే సిచ్యువేషన్ ని ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ కి, ఇఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్, ఓకే, ఇఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇఫ్ చార్జెస్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వీ కెన్ సే ఇట్ ఈస్ కరెంట్. సో కరెంట్ అనేది చాలా డిఫరెంట్ టైప్ గా మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఆ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో కరెంట్ కంప్లీట్ గా మనకి 100% ఫ్లో అవ్వాలంటే ఏమి ఉండాలి? డెఫినెట్ గా మనకి కండక్టర్స్ అనే మెటీరియల్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకేనా? కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్, వాట్ ఈస్ కండక్టర్స్? ఎవ్రీవన్ నో కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 100% flow of electrons from their material. If you take any conducting material, that conducting material can, this conductor material have number of free electrons, valency electrons. Every material have electrons. Why do not plastic cannot obey the electron? Tell me, why do not plastic obeys electron? Because plastic is strongly built all atoms in the content. Okay, but here if it is conductor, okay, this is a conducting material, all atoms are strongly built, okay, and remaining free of electrons in this material is available. These free of valency electrons will create the flow of electron. If you give a small thermal energy to this one, definitely the free of electrons will be translate from one place to another place, one place to another place. This is about transient current. We can call it transient current. Nothing but by using of thermal means temperature, will give the temperature. ఆ టెంపరేచర్ ఇచ్చిన వెంటనే ఇందులో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి, వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇమీడియట్ గా మూవ్ అవ్వడం. ఓకేనా? ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ర్యాండమ్ గా మూవ్ అవ్వడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ట్రాన్సియంట్ కరెంట్ అనేది వస్తుంది. అంటే వీ కెన్ సే డైరెక్ట్లీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఈ కరెంటు ఇలా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ కరెంటు ఏ మెటీరియల్ లో ఫ్లో అవుతుందో వాటిని మనం జనరల్ గా కండక్టర్స్ అని అంటాం. ఈ కండక్టర్స్ గురించి అందరికి తెలిసిందే. మనకు మెటీరియల్స్ అనేది బేస్డ్ ఆన్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలక్ట్రాన్స్ 3 types. One is conductors, next one semiconductors and insulators. We know that. So but the topic is not like that. Now directly enter to the current definition in electrons, nothing but electric current. Okay, what is electric? So current electricity lesson కి ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఈ లెసన్ లో మనం కంప్లీట్ గా కరెంట్ గురించి, రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం.
అదేవిధంగా కిర్చాఫ్ లాస్ ఇవన్నీ మనకి ఇందులో వస్తుంటాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్, వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? ఓకేనా, ఇప్పటి నుంచి మనం కాల్ చేసినప్పుడు ఏమైనా కరెంట్ వచ్చిందా అదే అని అంటున్నాం. ఎలక్ట్రిక్ కరెంట్ అన్నది కరెంట్ ఇస్ జనరల్ వర్డ్. ఎప్పుడు మనకి కరెంటు పవర్ అవుతుంది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కి డెఫినేషన్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? సో దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద charges. If you take any material, for suppose I am taking this kind of a material, number of charges traveling per unit time. Okay, number of charges traveling, for suppose q is a charge of q is a charge. If this kind of number of charges also having in like kind of materials, ఆ మెటీరియల్ లో ఉన్నప్పుడు ఒక t టైం లో పర్ సెకండ్ లో ఎంత రేట్ ఆఫ్ చార్జెస్ అనేది ట్రావెల్ అవుతున్నాయి అని చెప్పేదాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ రాయాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జెస్ passing through a cross sectional area of material or wire. Okay, a cross sectional area of material of wire. ఒక చార్జ్ అనేది ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాస్తే ఎలా ఉంటుందని చూడండి. We are denoting current is sometimes at capital I and small I, whatever. Present we are going to start capital I. So I is current of the electric current. I is equals to Q by T. Okay, Q by T. The rate of change of charges passing through the any cross sectional area of material is called current. This is about current equation. సో ఈ కరెంట్ ఎప్పుడు స్టడీగానే ఉంటుందా? స్టడీగానే ఉండాలంటే ఎంత కరెంట్ పాస్ అయ్యేంత వరకు ఉంటుంది? ఒక వైర్ కి లేకపోతే ఒక బ్యాటరీకి ఒక మెటీరియల్ కి కరెంట్ ఇచ్చినప్పుడు ఎంత టైం టేకెన్ అవుతుంది? ఆ టైం టేకెన్ తీసుకున్నాకనే మనకి కరెంట్ అనేది మాక్సిమం రీచ్ అవుతుంది. ఆ మాక్సిమం రీచ్ అయినప్పుడు ఏమంటాం మనం? దాన్ని స్టడీ కరెంట్ అంటాం. ఆ స్టడీ కరెంట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే దాని గురించి కూడా మనం చదవాలి. సో ఇక్కడ I అనేది కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ, ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఇండిపెండెంట్ డిపెండెంట్ మీన్స్ వెలాసిటీ ఇస్ డిపెండెంట్ క్వాంటిటీ. దేని మీద డిపెండ్ అవుతుంది? డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అదే విధంగా యాక్సిలరేషన్ ఈస్ డిపెండింగ్, ఓకేనా, బట్ లెంత్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. లైక్ దట్ హియర్ ఆల్సో I is a current, it is a independent quantity. ఈ ఇండిపెండెంట్ క్వాంటిటీకి మనకి యూనిట్స్ రాస్తే what are the units? Nothing but this current is invented by ohms. That is why ఈయన పేరు మీద మనం ohms అంటాం. సారీ, ఆంపియర్స్, నాట్ ohms, సారీ. కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఆంపియర్, amps we can say is ampere. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ గా యూనిట్స్ రాయాలంటే ఏం చేస్తాం? చార్జ్ కి యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్, అవునా? టైం కి యూనిట్స్ ఏంటి? సెకండ్స్, కూలుమ్స్ పర్ సెకండ్. ఈ కూలుమ్స్ పర్ సెకండ్ ని మనం ఏం చేస్తామంటే ఆంపియర్, బికాస్ దిస్ కరెంట్ వాస్ ఇన్వెంటెడ్ బై ఆంపియర్. ఆయన వచ్చిన తర్వాతనే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయడం, అది రావడం అనేది జరిగింది. కాబట్టి దీనికి ఆంపియర్ అనేది యూనిట్స్ రాస్తాం. ఒకవేళ డైమెన్షన్స్ రాయండి. డైమెన్షన్స్, వాట్ ఆర్ ద డైమెన్షన్స్? సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ క్వాంటిటీ. ఇండిపెండెంట్ క్వాంటిటీ కాబట్టి డెఫినెట్ గా మనం ఇక్కడ ఇండిపెండెంట్ క్వాంటిటీ అన్నప్పుడు మనం దీనికి డైమెన్షన్ ఇలా ఉంటుంది ఏ. అక్కడ మనం మెకానిక్స్ లో MLT అని చూపిస్తాం. MLT, మీటర్, లెంత్ అండ్ టైం, మాస్, లెంత్ అండ్ టైం. సో ఈ మాస్, లెంత్ అండ్ టైం కి మనం అక్కడ అలా డినోట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏ అనేది డైమెన్షన్ ఫర్ ద కరెంట్. సో వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ కరెంట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు అనేది నేను మీకు అప్లికేషన్స్ లో చెప్తాను. స్కేలార్ క్వాంటిటీ ఎందుకు? స్కేలార్ క్వాంటిటీ అనేది మనం ఫర్దర్ గా వెళ్తున్నప్పుడు అప్లికేషన్స్ లో వస్తుంది. స్కేలార్ క్వాంటిటీ కంపల్సరీ దీనికి ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అన్నప్పుడు మాత్రమే
దానికి కరెంట్ అని చెప్తాం. కానీ దీన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం. ఎందుకు వెక్టార్ క్వాంటిటీ అనట్లేదు అనే దాని గురించి విల్ డిస్కస్ ఇన్ ద అప్లికేషన్. సో స్కేలార్ క్వాంటిటీ, దిస్ వన్ ఈస్ కరెంట్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్యూ పాయింట్స్. కరెంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్, ఫ్లోయింగ్ టువర్డ్స్ ద పాజిటివ్ చార్జ్. ఓకేనా? కరెంట్ అనేది ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి, ఈ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే కంపల్సరీ టువర్డ్స్ పాజిటివ్ చార్జ్ ట్రావెల్ చేస్తుంది, లేదా అపోజిట్ టు ద నెగిటివ్ చార్జ్. ఒకవేళ పాయింట్ రాస్తే టువర్డ్స్ పాజిటివ్ charge or electric field, you can say electric field also, or okay, next one, or it moves opposite to negative charge. Simply we can say negative charge. Okay, this is about electric current. This is about current. నెక్స్ట్ ఈ కరెంట్ బేస్ చేసుకొని మనకి కరెంట్ డెన్సిటీ అని ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. ఈ కరెంట్ డెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తాం అనే దాని గురించి కూడా చూద్దాం. సో వాట్ ఈస్ కరెంట్ డెన్సిటీ? Current density, this is very important. We are denoting current density is J bar. J bar is nothing but it is a vector quantity. We'll discuss. What is current density? ఈ current density ని ఎలా డిఫైన్ చేద్దామని చూద్దాం. ఈ current density is nothing but simply remember that if you take any one cylinder like this, okay, I am taking this kind of cylinder, area of cross section, let us take S. Okay, this area of cross section, let us take S, and if current is traveling from like this, okay, left to right, let us assume, and whenever the current is traveling from left to right, this area of cross section will decides what are the current density. If area is large, as well as current also traveling through the wire will be increases. This is very important. Listen carefully. If I am taking very small ds area of cross section, I am taking ds is nothing but the small ds area of cross section. ds is small area of cross section. సో డెఫినేషన్ రాయట్లేదు చూడండి, డెఫినేషన్ లాస్ట్ కు రాస్తాను ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైన తర్వాత డెఫినేషన్ అనేది మన ఓన్ గా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ds అనేది చేంజింగ్ ఏరియా అనుకున్నప్పుడు డెఫినెట్లీ ద కరెంట్ విల్ ట్రావెల్స్ లైక్ దిస్, ఇస్ ఇట్, త్రూ ద వైర్ విల్ ట్రావెల్. సో ఇలా కరెంట్ ట్రావెల్ చేస్తే ద యూనిట్ వెక్టార్ డైరెక్షన్ ఆఫ్ దిస్ వన్, కరెంట్ యొక్క డైరెక్షన్ డినోట్ చేస్తుంది అనుకుంటే డెఫినెట్ గా ఈ ఏరియా అనేది కంపల్సరీగా ఈ కరెంట్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. సో ఇది ఎందుకు ఇలాగే ట్రావెల్ చేస్తుంది అంటే ఇంకొక డయాగ్రామ్ చూడండి. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ డయాగ్రామ్ హియర్, వన్ మోర్ డయాగ్రామ్, సేమ్ డయాగ్రామ్, బట్ హియర్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని చేంజ్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా? ఆ ట్యాబ్ ని ఇక్కడ ఉన్న ఇట్లా సైడ్ ని ఇలా పెంచేస్తున్నా, అంటే తీసుకుంటున్నా. చూడండి ఇలా తీసుకుంటా. ఓకేనా? నథింగ్ బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అజ్యూమింగ్ ఏరియా. కానీ ఇక్కడికి వచ్చేసింది మనం తీసుకునే ఏరియా, smaller area. This is what you are called ds na, but generally the current is traveling from left to right, and we know that current is always traveling like this direction, because towards the left to towards the right. Next ఇక్కడ ఈ ds అనేది ఏరియా అనేది ఎలా అవుతుంది చూడండి. this ds is traveling like this direction. ds is not small area of cross section, this ds has proper direction. Okay na, changing small area of this one, we can call in further way this is a Gaussian surface like that. But imagine previous lesson also we studied Gaussian lesson like this. This is some Gaussian surface. So Gaussian surface, this is small area of cross section అనుకుంటే ఇక్కడ theta angle అనేది assume చేసుకోండి. ఇక్కడ theta angle assume చేస్తున్నా అంటే I ఇటు వెళ్తుంది, మనకు ds అనేది అలా వెళ్తుంది. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఏరియా అనేది ఇటు పోతుంది, కరెంట్ ఇటు పోతుంది అన్నప్పుడు కరెంట్ డెన్సిటీ అంటే కరెంటు వైర్ గుండా ట్రావెల్ చేసే కరెంట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే
మనకు ట్రావెల్ అయ్యే కరెంట్ అనేది డెఫినెట్ గా ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాను. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కరెంట్ గురించి రాస్తే ఎలా రాస్తామని చూద్దాం. సో కరెంట్ డెన్సిటీ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, నోట్ డౌన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the current passing through the per unit area of cross section, per unit area of cross section, unit area of cross section. For suppose if you write the equation J is equals to current density J is equals to, for suppose this is a small ds area of the cross section అనుకుందాం, as well as ఒకవేళ ఇక్కడ కరెంట్ చేంజెస్ కూడా జరుగుతుంది అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ DI సంథింగ్ ఏదో ఒకటి అనుకుందాం, ఇక్కడ DI కరెంట్ అనుకుందాం. అక్కడ ఈ DI కరెంట్ వచ్చినప్పుడు మనకి ఎంత కరెంట్ డెన్సిటీ డెవలప్ అవుతుంది ఫర్ ద కన్సర్న్ ఏరియా అంటే DI by ds. ఓకే, సింపుల్. ఇంకా మనం దీన్ని లిమిటేషన్ గా రాయాలి అనుకుంటే, అంటే ఇన్స్టాంటినియస్ గా చేంజ్ చేయాలని రాయాలనుకుంటే దీనికి ఏం రాసుకోవచ్చు, కరెంట్ డెన్సిటీ J is equals to limit delta S tends to 0 and delta I by delta S. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ కరెంట్ డెన్సిటీ. ఈ కరెంట్ డెన్సిటీ ఇలా ఉంటుంది, డెల్టా I by డెల్టా S. ఇంకా మనం సింప్లిఫై చేసుకుంటూ బేస్డ్ ఆన్ దిస్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, the current density J bar is equals to DI by, see ఈ ds ఏరియాని ఎలా తీసుకుంటున్నా చూడండి, ds ఏరియాని ఎలా తీసుకుంటున్నా IDS cos theta అని తీసుకుంటున్నా. ఓకేనా, IDS cos theta. సో ఈ వాల్యూని ఎందుకు ఇలా తీసుకున్నా, కరెంట్ అనేది అలా వెళ్తుంది కదా, ఏ యాంగిల్ అవుతుంది, థీటా యాంగిల్ అవుతుంది, కాబట్టి దాన్ని J is equals to DI into IDS cos theta. ఈ విధంగా కూడా మనం కరెంట్ డెన్సిటీని డిఫైన్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద ఈ వాల్యూస్ ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి ఇన్స్టాంటినియస్ కరెంట్ డెన్సిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీటికి యూనిట్స్ రాస్తే ఏమవుతుంది, ఓకే యూనిట్స్ రాయండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్? జస్ట్ నౌ వి డిస్కస్ ఇట్ ఈస్ ఆంపియర్స్. ఆంపియర్స్ కరెంట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆంపియర్స్ పర్ వాట్ ఏరియా, ఏరియా యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్. నథింగ్ బట్ ద యూనిట్స్ ఆఫ్ current density in SI units is, we can say current density, current ampere per meter square, or simply we can say ampere per meter square. Okay, ఒకవేళ దీనికి డెఫినేషన్, ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ రాస్తే ఏమవుతుంది చూడండి, డైమెన్షన్ ఫార్ములా రాయండి. ఆల్రెడీ వి నో ద కరెంట్ dimension, what it is, A, we are denoting in A term, right? Next, meter square, per meter square, nothing but what it is, L power minus 2 is dimensions of current density. ఈ current density ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ వన్. మొత్తం దీన్ని నీట్ గా ఫిల్ చేసుకోండి. సో సింప్లీగా ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే నోట్ చేసుకోండి, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కరెంట్ ఈజ్ ఇందులో ఈ కరెంట్ డెన్సిటీకి కరెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్లక్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ. ఓకేనా, కరెంట్ డెన్సిటీకి కరెంట్ అనేది ఒక ఫ్లక్స్ లా వర్క్ చేస్తుంది. మనం ఫ్లక్స్ అంటే ఏంటి, ద నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఓవర్ ద యూనిట్ ఏరియా అంటాం. ఆ యూనిట్ ఏరియా నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తే దానికి అంత ఫ్లక్స్ ఉందంటాం. కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది కరెంట్ డెన్సిటీకి ఏమవుతుంది, ఫ్లక్స్ లాగా, ఫ్లక్స్ ఫర్ కరెంట్ డెన్సిటీ, ఫర్ కరెంట్ డెన్సిటీ. ఓకే, ఈ విధంగా మనం దీన్ని కరెంట్ డెన్సిటీని ట్రీట్ చేస్తాం. ఓకేనా, రఫ్ చేయనా, అందరు నోట్ చేసుకున్నారా? రైట్, వెరీ ఈజీ ఉంటుంది, చాలా ఈజీ. కాన్సెప్ట్ అనేది అర్థమైతే మనకు ఫాస్ట్ గా దీన్ని ప్రాబ్లం చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఏంటి, కరెంట్ మామూలుగా మనకు కరెంట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్ యాజ్ వెల్ యాజ్
కరెంట్ డెన్సిటీ గురించి చదువుకున్నాం కాబట్టి వీటి మీద అప్లికేషన్స్ అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అనే దాని గురించి చూద్దాం. సో జనరల్ గా మన కరెంట్ అనేది ఎప్పుడు స్టడీ స్టేట్ లో దొరకదని చెప్పాను. సో ఇట్ విల్ చేంజెస్ డెఫినెట్ గా కరెంట్ అనేది ఒక టైం లో డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో విల్ సీ వాట్ విల్ ద కరెంట్ విల్ చేంజెస్ కంటిన్యూస్లీ, విచ్ మీన్స్ we can say in terms of instantaneous current. Instantaneous current. What is instantaneous current is nothing but instantaneous current ఉన్నప్పుడు మనం దాన్ని ఇలా మెజర్ చేస్తాం. nothing but current in terms of time t seconds లో ట్రావెల్ చేస్తుంది అనుకున్నప్పుడు a time of t that is delta limit ఇంతకుముందు రాసాం లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0, that is what we have written it delta q by delta t. What here it is delta q is nothing but changing charges per changing time. సో ఈ విధంగా మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అనేది మెజర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మనం సింపుల్ గా డిఫరెన్షియేషన్ ఫార్ములా రాసుకోవాలంటే I is equals to dq by dq. సో దీన్ని మనం ఏమనాలి ఇన్స్టాంటేనియస్ కరెంట్ అనాలి. అంటే కరెంట్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని dq అంటారు. నెక్స్ట్ వన్, ఒకవేళ కరెంట్ అనేది ఒక వైర్ ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు కరెంట్ ఈజ్ చేంజింగ్. ఫర్ సపోజ్ కరెంట్ ఈజ్ వేరింగ్ at any time t అనుకుందాం. at any time t దానిలో కరెంట్ వే అయితే what about charge? చార్జ్ ఏమవుతుంది అంటే Q is equals to కరెంట్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది అంటున్నాం కాబట్టి Q is equals to integration of T1 to T2 I into dt. This is the formation of current. టైం చేంజ్ అవుతున్నప్పుడు కరెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుందంటే ఇది మనం డిఫైన్ చేస్తాం. ఇవన్నీ జస్ట్ అప్లికేషన్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఒకవేళ n చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయనుకున్నాం. n charged particles ఒక వైర్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు కరెంట్ ఎలా ఉంటుంది? n చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి I is equals to nt n ప్లస్ q ప్లేస్ లో ఏం తీసుకుంటాం? చార్జ్ ఒకవేళ q అనుకుంటే nq by t. ఓకేనా? దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. q charges number of charged particles traveling through the any cross sectional area of wire and with time taken, what is the current? This is the current. I is equals to nq by t. So next one, next application, note down చేసుకోండి. Next application. So next one, what is if current will changes like this, number of charges ఇలా ఉంటే మనం కరెంట్ ఇలా మెజర్ చేస్తాం. ఒకవేళ కరెంట్ అనేది ఒక వైర్ ద్వారా ట్రావెల్ చేస్తుంది, సర్కిల్ లో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. ఒక చార్జ్, ఇఫ్ యు టేక్ ఎనీ చార్జ్ q is revolving with the radius r. If a charge q is revolving around a circle with radius r. What happened? The charge as well as time period also. Time period first calculate చేస్తే మనకు ఆటోమేటిక్ గా కరెంట్ కూడా ఎంత డెవలప్ అవుతుందని చెప్తాం. సో డెఫినెట్ గా ఇది ఇలా రివాల్వ్ అవుతుంది కాబట్టి దీని యొక్క వెలాసిటీ v అనుకుందాం. v వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది కాబట్టి సో రివాల్వింగ్ అరౌండ్ ద సర్కిల్ విత్ రేడియస్ r with velocity v అనుకుంటే v వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ టైం ఫార్ములా తెలుసు. ఏంటి టైం ఫార్ములా? టైం ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్. టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు మనం? డిస్టెన్స్ బై ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆర్ రివల్యూషన్ ఆఫ్ దిస్ థింగ్, ఆల్ థింగ్ డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ నా. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఇలా రివాల్వ్ అవుతుంది కదా, రివాల్వ్ అవుతే ఒక్క రివల్యూషన్ కి ఏం చేసుకుంటాం మనం? ఒక రివల్యూషన్ కి ఫర్ సపోజ్ 2πr, అవునా? బై ఎందుకు? బికాజ్ r రేడియస్ తీసుకున్నాం. బై వెలాసిటీ ఎంత అనుకున్నాం? v వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది అనుకున్నాం. అంటే టైం టేకెన్
for revolving one cycle, one revolution 2 pi r by p. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనకి కరెంట్ ని ఎలా డెవలప్ చేస్తామనేది చూడండి. సో నెక్స్ట్ వన్ కరెంట్, ఇలా ఈ ఫార్ములా యూజ్ చేస్తూ కరెంట్ ఎలా డెవలప్ చేయాలి. సో జనరల్లీ వి నో దట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు q బై t. ఇక్కడ t అనేది సర్కిల్ లో ఓన్లీ రివాల్యూషన్ మాత్రమే. ఎప్పుడైతే పార్టికల్ అనేది రివాల్వ్ అవుతుందో, చార్జ్ అనేది రివాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దట్ ఈస్ టైం t. సో ఎంత టైం పీరియడ్ వచ్చింది మనకి ఇక్కడ i is equals to q by what is t is here? t అంటే ఎంత 2 pi r by v, no, it will go upside 2 pi r by v. Nothing but simply we can write this vq by 2 pi r. ఓకే, ఒకవేళ రివాల్వ్ అవుతే చార్జ్ అనేది ఒక r రేడియస్ తో ఒక సర్కిల్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే i is equals to, చూడండి, i is equals to 1 by t is nothing but ఏంటి, ఫ్రీక్వెన్సీ కదండి. 1 by t is nothing but ఫ్రీక్వెన్సీ ఇంటూ చార్జ్. ఓకే, ఒకవేళ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఫాస్ట్ గా రివాల్వ్ అవుతుంది అనే ఫ్రీక్వెన్సీ విషయంలో వస్తే ఇలా ఉంది. బట్ వి నో ఒమేగా is equals to 2 pi f. Omega is equals to 2 pi f because angular frequency, it is revolving with the angular frequency is nothing but frequency is equals to omega by 2 pi. If you substitute here I is equals to omega by 2 pi into q. ఒకవేళ ఒమేగా టర్మ్స్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నోట్ డౌన్ చేసుకున్నారా? దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్. నెక్స్ట్ వన్ లాస్ట్ అప్లికేషన్ చూడండి. కరెంట్ డెన్సిటీకి వచ్చేసరికి కరెంట్ డెన్సిటీ అప్లికేషన్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఓకే, ఇఫ్ స్టడీ కరెంట్ ఈజ్ పాసిబుల్, if steady current is possible, what about condition is about the current density is nothing but J is equals to, మనం రాసాం ఏంటి, I by A అని రాసాం, ఏరియా. అవునా, ఇక్కడ మనకు I అనేది స్టడీ కరెంట్ అంటున్నాం, అంటే కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంది. కరెంట్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, J is directly proportional to 1 by area. Okay, or indirectly we can say that J is inversely proportional to the area. Okay, అంటే ఎప్పుడైతే ఇంతకుముందు సిలిండర్ తీసుకున్నప్పుడు ఈ సిలిండర్ యొక్క ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, ఓకేనా, కరెంట్ డెన్సిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. అవునా, కరెంట్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా చిన్నది వైర్ తీసుకున్నప్పుడు, చిన్న సిలిండర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే కరెంట్ డెన్సిటీ is always inversely proportional to the area of cross section. And one more last application, why we are calling current is a scalar quantity and current density is a vector quantity. Why? We'll discuss now. So current అనేది ఎందుకు స్కేలార్ క్వాంటిటీ, దానికి ప్రాపర్ డైరెక్షన్ ఉంది. అవునా, ప్రాపర్ డైరెక్షన్ లో ఎక్కడ పోమంటే అక్కడ పోతుంది. కానీ దాన్ని ఎందుకు మనం కరెంట్ ఇస్ స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం అనేది చూడాలి. అంటే ఎప్పుడైనా సరే వెక్టార్ స్కేలార్ అనేది మనకు పాసిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీ దానికి కొన్ని కండిషన్స్ అనేవి కావాలి. అంటే లా ఆఫ్ అడిషన్ వెక్టార్ అనేది మనకు, వెక్టార్ అడిషన్ అనేది మనకు ఒబే చేయాలి. సో అలా ఒబే చేయలేదు అంటే మనకి ఏమవుతుంది, డెఫినెట్ గా దానికి ప్రాపర్ డైరెక్షన్ ఉన్నా కానీ వెక్టార్ గా ట్రీట్ చేయమని చెప్తుంది. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ వైర్. ఓకే, for suppose I am taking this kind of wire and one more 2 wire is joined to here like this. Okay, if this wire is traveling like this, I am going to mark here, this is the direction of first current, let us assume I1, this is the second current of wire I2. ఈ 2 వైర్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఫైనల్ గా ఇక్కడ జాయింట్ ఇచ్చాం, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ప్రాపర్ డైరెక్షన్ లో వెళ్తుంది. కరెక్ట్ గా జాయింట్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ మనకి ఫైనల్ గా కరెంట్ ఏమవుతుంది, జనరల్ గా తెలుసు మనకి ఏమవుతుంది, I1 plus I2. The sum of these two currents will gives
ఇండివిజువల్ కరెంట్స్, రైట్? ఇది మన జనరల్ ఫార్ములా. ఇక్కడ యాంగిల్ ఎంత తెలుసా? తెలియదు. అంటే వాట్ ఎవర్ ద డైరెక్షన్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద యాంగిల్ ఇట్ ఈస్, ఏ యాంగిల్ క్యారీ చేసినా గానీ మనకి ఏమవుతుంది, డెఫినెట్ గా ఇది సమ్ ఆఫ్ ది కరెంట్స్ అనేది ఇస్తుంది. యాంగిల్ మీద డిపెండ్ అవ్వట్లేదు, ప్రాపర్ గా దానికి హెడ్స్ టేల్స్ అనేవి ఒబే అవుతాయి. అంటే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ because it is not obeying law of vector addition. ఒబే చేస్తలేదు కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఈవెన్ దో ఇట్ హ్యాస్ ప్రాపర్ డైరెక్షన్ ఉన్నా కానీ దీన్ని మనం వెక్టార్ స్కేలార్ గా ఎందుకు ట్రీట్ చేస్తున్నాం అంటే దీని కంపల్సరీగా ప్రాపర్ డైరెక్షన్ అనేది ఉన్నా కానీ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ అనేది ఒబే చేస్తలేదు కాబట్టి మనం దీన్ని స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం. ఓకేనా? దిస్ ఇస్ అందుకే దీన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. కానీ మనం కరెంట్ డెన్సిటీని వెక్టార్ క్వాంటిటీగా ట్రీట్ చేస్తాం. కరెంట్ డెన్సిటీ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు చెప్పండి అంటే ఇక్కడ చూడండి, మనం ఒక గాసియన్ సర్ఫేస్ ని లేకపోతే ఒక స్మాలర్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ని మనం అస్యూమ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ డిఎస్ అంటున్నాం. ఆ డిఎస్ ఎలా ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం డిఎస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వెక్టార్. స్మాలర్ క్రాస్ సెక్షనల్ ఏరియా గాసియన్ సర్ఫేస్ ఇస్ ఆల్వేస్ ట్రీటింగ్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మనం ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. ఈ ప్రాపర్ డైరెక్షన్ లో వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ కరెంట్ కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకు ఈ కరెంట్ డెన్సిటీని వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో కరెంట్ డెన్సిటీ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? దీస్ ఆర్ అబౌట్ అప్లికేషన్ అండ్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు వీటి మీద మనం బేస్ చేసుకొని మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇదంతా నోట్ డౌన్ చేసుకోండి. మనం ప్రాబ్లం నోట్ డౌన్ చేస్తాను, అప్పుడు మనం ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. సో I wrote question here. What is the question is, a total 6 into 10 to the power of 16 electrons are passing through the a cross sectional area of 5 per second. Find the current. Simple problem. ఈ సింపుల్ ప్రాబ్లం మనకు కావాలంటే ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు? n is equals to 6 into 10 to the power of 16 ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. అవునా? కానీ మనకి ఛార్జ్ కావాలంటే ఏం చేస్తాం? Q is equals to n into E. So E n into E is nothing but number of electrons తెలుసు, as well as charge of electron కూడా మనకు తెలుసు. ఎంత charge of electron? Charge of electron is equals to 1.6 into 10 to the power of minus 19 coulombs. Substitute చేయండి ఈ వాల్యూ ఇక్కడ 1.6 into 10 to the power of minus 19 coulombs. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మల్టిప్లై చేయండి. 6 6 36, 6 1 9.6, okay, into 10 to the power of minus 3 is charge value. కానీ ఏమంటున్నాడు? ఫైండ్ ద కరెంట్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కరెంట్ I is equals to Q by T. Therefore I is equals to ఏంటి? Q అంటే ఎంత? 9.6 into 10 to the power of minus 3 per second కాబట్టి it is, you can take 1. Is directly write it is 9.6 into 10 to the power of minus 3 amperes. ఓకేనా? కరెంట్ యూనిట్స్ అంటే ఆంపియర్స్. కానీ సింపుల్ గా దీని -3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 9.6 మిల్లీ ఆంప్స్ అని కూడా రాసుకోవచ్చు. బికాజ్ -3 we can take treated as మిల్లీ ఆంప్స్. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఆల్రెడీ బోర్డ్ పైన రాశాను. In a hydrogen atom, electron moves in an orbit of radius 5 into 10 to the power of minus 11 meters with a speed of 2.2 into 10 to the power of 6 meter per second. Okay, now calculate the equivalent current of that electron. Okay, equivalent current అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందే మనం ఒక అప్లికేషన్ సాల్వ్ చేస్తాం. ఏంటి? ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక సర్కిల్ చుట్టూ, ఒక రేడియస్ ఆఫ్ ది సర్కిల్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు చార్జ్ అనేది
v వెలాసిటీతో రివాల్వ్ అవుతే ఆ అప్లికేషన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. నథింగ్ బట్ I is equals to ఏంటి, I is equals to ఫార్ములా ఏంటి, q into v by 2 pi r. సింపుల్ గా ఓకే. ఎందుకు, రివాల్వ్ అవుతుంది కాబట్టి దాని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి ఆ టైం పీరియడ్ వాల్యూని మనం రాసాం. t is equals to ఇక్కడ ఏం రాసాం, 2 pi r by v అని రాసుకున్నాం. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే q into v by 2 pi r. అన్ని వాల్యూస్ మనకు తెలిసినవి ఉన్నాయి చూడండి. హైడ్రోజన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఆర్బిట్, ద రేడియస్ r వాల్యూ చెప్పండి, 5 into 10 to the power of minus 11 meters. ఓకే, r వాల్యూ తెలుసు. we know the pi value. pi is constant value 3.14. okay, what is the charge of electron, hydrogen charge of electron, q is equals to 1.6 into 10 to the power of minus 19 coulombs. And velocity of electron also given 2.2 into 10 to the power of 6. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అగో ఫార్ములాలో మనకు కరెంట్ అనేది వస్తుంది. ఈక్వివలెంట్ కరెంట్ ఎంత వస్తుందని చూద్దాం. సో q is nothing but 1.6 into 10 to the power of minus 19 into velocity of the electron 2.2 into 10 to the power of 6. okay, by 2 pi r, 2 into 3.14 into radius of electron 5 into 10 to the power of minus 11. సో ఈ పవర్ లో ఉన్న వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 10 to the power of minus 11 పైకి వెళ్తే 10 to the power of minus plus 6 plus 19 plus 17 minus 19 అంటే వాల్యూ ఏమొస్తుంది చూడండి, as well as 1.6 2.2 by 2 into 3.14 into 5 చేస్తే ఏమొస్తుంది, 1.12 into 10 to the power of minus 3 వాల్యూ వస్తుంది. మొత్తం సింప్లిఫై చేయండి. 1.12 into this is called current amperes. ఓకే, I is equals to 1.1. ఇంకా సింపుల్ గా రాయాలంటే రాస్తాం I is equals to 1.12 into milli amps. ఎందుకు, -3 ని మనం మిల్లీ ఆంప్స్ లకి కన్వర్ట్ చేస్తాం. ఇది మనకు ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇప్పుడు దాకా చదువుకున్న కరెంట్ డెన్సిటీ, వాటి మీద అప్లికేషన్స్, దానికి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా. టాపిక్ మనం ఇంకొక లాస్ట్ టాపిక్ దీనికి రిలేటెడ్ గా ఉంటుంది, అదేంటో ఒకసారి చూద్దాం. విచ్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, ఆ డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలాంటి రిలేషన్ ఉందనేది మనం స్టడీ చేద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీలోనే ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా చాలా అవసరం అవుతుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ సింపుల్ గా మనం VD అని ట్రీట్ చేస్తాం. సో అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అనేది. మీకు అర్థం కాలేదంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా నేను ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తా, లేదా ఫాస్ట్ అవుతుందా స్లో అవుతుందా కమెంట్ చేయండి. అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ, ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మనం చదువుతున్నప్పుడు, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్ గురించి చదువుదాం. కండక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ బాండింగ్ ఆఫ్ ఆల్ ఆటమ్స్. అవునా, బాండ్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఫ్రీ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది ఈజీగా మనకు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమన్నా ట్రాన్సియెంట్ కరెంట్ అన్నాం. సో సేమ్ వే ఈ ఫ్రీ ఆఫ్ కండక్టర్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎవ్రీ మెటీరియల్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్, ఎవ్రీ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ర్యాండమ్ మోషన్ లో, ఓకేనా, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేస్తాయి అన్నట్టు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ one velocity in a material is like ఇలా తీసుకుంటుంది. ఇలా ర్యాండమ్ మోషన్ లో ఎలా ట్రావెల్ చేస్తాయి అనేది, ఆ ర్యాండమ్ మోషన్ లో ఎలా ట్రావెల్ చేస్తాయి అనే గురించి చూద్దాం. ఓకే, అంటే ఒకవేళ మనం ఇది ఫస్ట్ ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా గజిబిజిగా వెళ్తున్నాయి అనుకోండి. సో ఈ గజిబిజిగా వెళ్తున్నప్పుడు ఫర్ సపోజ్ దిస్ ఇస్ A పాయింట్ అండ్ దిస్ ఇస్ B పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అప్పుడు మనకు దీనికి ప్యారలల్ గా ఎప్పుడైతే మనకు థర్మల్ కరెంట్ ఆర్ థర్మల్ ఎనర్జీ వస్తుందో, ఆ థర్మల్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్మిషన్ రావడం జరుగుతుంది.
అంటే ఇది A డాష్. సో ఇలా డిఫరెంట్ గా అంటే మనకి ఎప్పుడైతే థర్మల్ ఎనర్జీ ఈ మెటీరియల్ కి ఇచ్చినామో, థర్మల్ ఎనర్జీ ఇచ్చినామంటే కంపల్సరీ అందులో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేయడం వల్ల కండక్టర్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్య కొలిజన్ పెరుగుతుంది. ఓకేనా, ఒకదానికొకటి కొలిజన్ జరుగుతుంది. ఇఫ్ ద కొలిజన్ ఈజ్ ఇంక్రీజెస్, ఓకే, ద ఫ్లో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి డిక్రీజెస్. ఓకే, కరెంట్ యొక్క స్పీడ్ అంటే ఎలక్ట్రాన్ స్పీడ్ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్ గా కరెంట్ స్పీడ్ కూడా తగ్గుతుంది. ఎక్కడైతే ఇట్లా థర్మల్ ఎనర్జీ ఇవ్వడం వల్ల దానికి మెటీరియల్ కి ఇవ్వడం వల్ల అందులో ఉన్న ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. ఆ ర్యాండమ్ మోషన్ లో కొలిజన్ ఏర్పడుతుంది. ఆ కొలిజన్ వలన ఎలక్ట్రాన్స్ మధ్య కొలిజన్ ఏర్పడడం వల్ల ఆ యొక్క స్పీడ్ అనేది మనకు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ స్పీడ్ డిక్రీజ్ అవుతుందంటే వీటి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎప్పుడైనా మనం ఎలా తీసుకుంటాం, 0 తీసుకుంటాం. ఎందుకు, అవి అటు ఇటు కొలిజన్ జరుగుతుంది కాబట్టి వాటి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం. కాబట్టి ద నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈస్ ట్రీటింగ్ యాజ్ ఎ 0. ఇప్పుడు ఎవ్రీ ఎలక్ట్రాన్ హ్యాస్ దే డిఫరెంట్ వెలాసిటీస్ తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి ఈ ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేసే వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. ఈ డిఫరెంట్ వెలాసిటీగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొలిజన్ జరుగుతుంది కదా, ఆ కొలిజన్ ఎలా చూస్తాం. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ U1 is first electron of the velocity and U2 is second velocity of the electron and U3 is and third velocity of the electron and so on. UN is nth velocity of the nth electron of the velocity. సో ఈ వెలాసిటీ ఇలా ఉన్నప్పుడు మనకు ఈ సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెలాసిటీ లేకపోతే ఈ యావరేజ్ వెలాసిటీ ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ చేస్తున్న వెలాసిటీస్ ఎలా తీసుకుంటుంది చూడండి. వెలాసిటీ సమ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ ప్లస్ అండ్ సో ఆన్ UN by n is equals to ఏమవుతుంది 0. ఎందుకు, ఎవ్రీ వెలాసిటీ వాటి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏమైపోతుంది మనకు 0 అవుతుంది. కాబట్టి మనకు వీటి యొక్క టోటల్ యావరేజ్ వెలాసిటీస్ ఆల్సో కూడా మనం ఏం చేస్తాం 0 గా తీసుకుంటాం. ఇంకా మనకు డీప్ గా డిస్కషన్ చేసే డ్రిఫ్ట్ వెలాసిటీలో ఒక సర్క్యూట్ తీసుకొని ఆ సర్క్యూట్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తే, నోట్ చేసుకోండి, బ్యాటరీని కనెక్ట్ చేస్తే మనకు ఎలా వస్తుందని చూద్దాం. ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కైండ్ ఆఫ్ సిలిండర్. ఓకే, దిస్ సిలిండర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ పొటెన్షియల్ బ్యాటరీ. దిస్ ఇస్ అ బ్యాటరీ. ఓకే, దిస్ ఇస్ ప్లస్ అండ్ మైనస్, పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇలా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి డ్రిఫ్ట్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. అంటే మనకు చాలా వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం, డ్రిఫ్ట్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆ ర్యాండమ్ మోషన్ లో ఉన్నా కానీ అంటే ఏంటి. సో ఎవ్రీ ఎలక్ట్రాన్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్. ఫర్ సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే దీనికి ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత, -E into Q. యాక్చువల్గా Q రాస్తాం కానీ ఇక్కడ ఎలక్ట్రానే కాబట్టి -E into ఎలక్ట్రిక్ ఫీల్డ్. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ దిస్ సిలిండర్? లెట్ us assume this is the length of electric field. సో లెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిజైన్ కేర్ఫుల్లీ వినండి, ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంతకుముందే డిస్కషన్ చేసినాం, ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ ద పాజిటివ్ చార్జ్. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ప్లస్ ఉంది కదా కాబట్టి ప్లస్ అనేది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఈ మైనస్ ఏం చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్క్యులేట్ we can produce the electric field as well as electric current. సో ఇక్కడ నుంచి మనం డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క స్పీడ్ అనేది డిఫైన్ చేయాలి. అంటే దాని యొక్క టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. E bar is equals to పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ లెంత్. ఓకే, E is equals to V by L అనేది రిలేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. E bar is equals to V by L. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్
by a charge or electron, by charge or electron. అప్పుడు ఏం రాసాం మనం F is equals to minus E into E, equation 1, let us assume. ఓకేనా? Every charge has their mass, right? Electron కు mass ఉంటుంది. If m is the mass of electron, mass of electron అనుకుంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ అనేది యాక్సిలరేట్ అవుతుంది కదా, ఒక స్పీడ్ తో వెళ్తుంది కాబట్టి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా MEA is equals to minus E into E. ఓకేనా? ఇక్కడ చూడండి యాక్సిలరేషన్ ఆఫ్ ది చార్జ్ అంటే ఏం రాసుకోవచ్చు, m ఇట్ సైడ్ వెళ్తే మైనస్ E by m, ఈక్వేషన్ 2. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ యాక్సిలరేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వ్ హియర్, యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవుతుందంటేనే మనకు ఆటోమేటిక్ గా వెలాసిటీస్ కూడా ఉంటాయి. అవునా? ఇప్పటిదాకా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటికి వెలాసిటీ ఎలా ఉంటుంది, ఆ వెలాసిటీ గురించి మనం అన్ని ట్రీట్ చేసుకున్నాం. సో ఆ వెలాసిటీ ఎలా ఉందని చూస్తే, ఫర్ సపోజ్ ఇఫ్ ఫస్ట్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఫర్ సపోజ్ Q1 చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి లేకపోతే E1 చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి, ఫస్ట్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి స్పీడ్ ఎలా ఉంటుంది, ఆ వెలాసిటీ ఎలా ఉంటుంది అని. ఫర్ సపోజ్ U1 ఈజ్ ద ఫస్ట్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనుకుంటే, అప్పుడు మనం వెలాసిటీ V is equals to ఏం రాసుకోవచ్చు, V1 is equals to just formula V is equals to U plus AT formula. ఓకేనా? ఫస్ట్ దాన్ని తీసుకున్నాం కాబట్టి U1 into A1 A into T1. యాక్సిలరేషన్ అనేది కామన్. ఓకేనా? అన్నిటికీ ఒకే యాక్సిలరేషన్ వెళ్తుంది, కానీ చార్జ్ ఆఫ్ వెలాసిటీస్ అనేటివి డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం V is equals to U1 into U1 plus A1 into A into T1. అదే విధంగా సెకండ్ వన్ సిమిలర్లీ సెకండ్ వన్ కూడా తీసుకుంటే ఏమవుతుంది చూడండి, V2 is equals to U2 plus A into T2. సో ఇలా నెంబర్ ఆఫ్ మనం తీసుకోవచ్చు. అవునా? ఈ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని ఇలా తీసుకుంటున్నాం. ఇప్పుడు మన డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుంది చూడండి, VD is equals to డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equals to ఏమవుతుంది చెప్పండి, డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equals to U1 plus U2 plus U3 plus and so on UN plus acceleration is common na, so that is why acceleration common కాబట్టి I am taking common T1 plus T2 plus T3 and so on Tn. ఇప్పుడు ఈ మొత్తానికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి బై n అని రాస్తాం. ఇప్పుడు VD is equals to ఏమవుతుంది చూడండి, U1 plus U2 plus U and so on plus UN by n plus A of T1 plus T2 and so on Tn by n. ఇప్పుడు వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ అని వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ రాసుకున్నాం, ద యావరేజ్ వెలాసిటీ is U1 plus U2 plus and so on UN by n is equals to ఏం రాసుకున్నాం, 0, బికాస్ ఆ వాటి యొక్క ర్యాండమ్ మోషన్ లో వెళ్తున్నాయి కాబట్టి ఆ వెలాసిటీ వాల్యూస్ ఏమైపోతున్నాయి, 0 అయిపోతున్నాయి. యాజ్ వెల్ యాజ్ వీటి యొక్క రిలాక్సేషన్ టైం, టోటల్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేసిన రిలాక్సేషన్ టైం తీసుకుంటే వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equals to 0 plus acceleration into time taken relaxation, let us take T, or take a sum of all the time కదా, కాబట్టి A into T. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ VD is equals to A into T. ఈ వాల్యూ మనకు వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది డిపెండ్స్ ఆన్ ద చార్జ్. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 2, చెప్పండి. VD is equals to మీరు రాసుకున్నాం కదా, VD is equals to minus E into E by M into time. This is about drift velocity. ఓకేనా? ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ యూజ్ చేసుకుంటేనే మన నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటి సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది ఒకసారి చూడండి. VD వాల్యూ ఇలా ఎలక్ట్రాన్స్ అనేటిది ఒక సిలిండర్ ద్వారా, ఎల్ లెంత్ ఆఫ్ ద సిలిండర్ ద్వారా ట్రావెల్ చేస్తుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ప్లీజ్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈ వాల్యూస్ అన్నిటివి. ఈక్వేషన్ అనేది డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క ఈక్వేషన్. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ డ్రిఫ్ట్ వెలాసిటీ, మొబిలిటీ అని వస్తుంది. మొబిలిటీ, ఈ మొబిలిటీ ఎలా అంటే చిన్న కాన్సెప్ట్, ఈ మొబిలిటీ కూడా మనకు చాలా అవసరం. మొబిలిటీకి డైరెక్ట్ గా డెఫినేషన్ రాస్తే ఏంటంటే దిస్ ఇస్ అ సింబల్ ఫర్ మొబిలిటీ,
mu is equals to drift velocity by electric field. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే mu is equals to vd by electric field E. ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం రాసుకోవచ్చు mu is equals to vd by E is nothing but already minus E by m into T is a drift velocity formula by electric field E. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఫర్దర్ గా సాల్వ్ చేస్తే వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ అబౌట్ drift velocity. ఓకేనా? Thank you so much for watching this video.